హలో అండి. అటుకులతో రకరకాల స్నాక్స్ను చేసుకుంటూ ఉంటారు. అటుకులు రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అజీర్తి, ఎసిడిటీ ఉన్నవారు ఈ అటుకుల్ని తీసుకున్నారంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు ఈ అటుకులను తీసుకోవడం వలన ఐరన్ లోపానికి చెక్ పెట్టేయచ్చు. ఒక్క ఐరన్ లోపమే కాదు కానీ రక్తహీనత, షుగర్ని కంట్రోల్ చేయడంలో ఈ అటుకులు ఉపయోగపడతాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అటుకుల ఉప్మాను ఎలా చేయాలో చూసేద్దాం. అటుకుల ఉప్మా కోసం ముందుగా 2 కప్పుల అటుకుల్ని చిల్లులు గిన్నెలో వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో ఉన్న సన్న పొడి లాంటిది కిందకు వస్తుంది. నేను తీసుకున్న అటుకుల్లో పొడి తక్కువగానే వచ్చింది, కొన్ని అటుకుల్లో బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న అటుకుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న అటుకుల్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న అటుకుల్ని అలా పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకుని ఒక కళాయిని పెట్టుకుని 1 గరిటె వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పును వేసుకొని వేగనివ్వాలి. ఇలా గరిటెతో కలుపుతూ పప్పులు చక్కగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపు గింజలు బాగా వేగిపోయిన తర్వాత 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కను పొట్టు తీసి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. పల్లీలు బాగా క్రిస్పీగా అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత 1 ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పెద్దగా ఉన్న ఆలూను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ను వేసుకోవాలి. వేసుకున్న ఆలు, క్యారెట్ని తాలింపులో చక్కగా కలుపుకొని కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు వేసుకున్న వెజిటేబుల్స్ని చక్కగా ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో ఒకసారి అంతా కలిపేసుకొని ఆలు ఉడికిందో లేదో ఒకసారి కట్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కట్ చేయగానే కట్ అయిపోతే ఆలు చక్కగా ఉడికినట్లే. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా కడిగి స్ట్రైనర్లో వేసుకున్న అటుకుల్ని చేత్తో కాస్త పొడి పొడిగా చేసుకొని ఆ తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న అటుకులన్నీ తాలింపులో కలిసే విధంగా గరిటెతో చక్కగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అటుకుల్ని ఇలా 2-3 నిమిషాలు ఉడికించకపోతే వాటిలో తడంతా అలానే ఉండిపోతుంది. ఇలా ఉడికించారంటే అటుకుల్లోనంత తడిపోయి పొడి పొడిగా వస్తాయి. కొత్తిమీర అంతా కూడా అటుకుల్లో కలిసిపోయేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్లే. సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా అటుకుల ఉప్మాను సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.